ఎక్కడ ఉంటాయి, కుప్పలు కుప్పలుగా ఉంటే జాకొచ్చేస్తాం. వెల్కమ్ టు కాకినాడ. అందరు బాగున్నారా? కాకినాడ మహిళలు అనంటే మనకి ఈక్వల్ టు సూపర్. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. కాకినాడ అంటే అడుగడుగునా దేవాలయాలు, అలరించే సినిమా హాళ్లు, నోరూరించే కాజాలు, వీటన్నిటికంటే ఇంపార్టెంట్ నవ్వుతూ పలకరించే మా మహిళలు. హాయ్ పిన్ని గారు, బాగున్నారా? మిమ్మల్ని చూడడం కోసం తుని నుంచి వచ్చేసా. నేను మిమ్మల్ని చూడడానికి హైదరాబాద్ నుంచి వచ్చేసా. బాబా ఏం అందంగా ఉందండి చీర. చీర వల్ల మీకు అందం వచ్చిందా, మీ వల్ల చీరకు అందం వచ్చిందా అంటే నాకు తెలిసి సెకండే, మీ వల్ల చీరకు అందం వచ్చింది. మీరు పొగుడుతున్నారు సార్ నన్ను, అందుకే ఈ షో చేస్తున్నా. మా మహిళకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చిన మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. అయ్యో అయ్యో, నేనేంటండి దేవుడు వచ్చినా ఆయన ఇంపార్టెన్స్ ఇవ్వాలి మహిళలంటే. అది తర్వాత అండి, ఆనాడు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ నిజంగా ఎంత ప్రముఖ నటులో మనకు తెలుసు కదండి. అవునండి. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు హీరోలో ట్రెండ్? మహేష్ బాబు గారు, తర్వాత మన అల్లు అర్జున్ గారు, తగ్గేదేలే. అయ్యో ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత యాంకర్ లో మన రవి గారు. మీరు ఇంకా కొంతసేపు మాట్లాడితే యాంకర్ ని తీసేస్తారు. ఇంకా నిన్నే పెట్టుకుంటారమ్మా, ప్లీజ్ నా పొట్టను కొట్టకమ్మా నువ్వు. కాకినాడకు వచ్చాం, అద్భుతంగా మీతోనే ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి మీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్. కాకినాడకు వచ్చాం, పాటతో స్వాగతం పలకొచ్చుగా మాకు. కవితతో స్వాగతం పలికేయండి. ఆడవాళ్ళ ఆటపాటల షో, మగువులకు మనసైన షో, అతివులను అలరించే షో, మహిళలను మెప్పించిన షో, అదే మన ఆడవాళ్ళు మీకు జోహార్లు. థ్యాంక్ యూ అమ్మా, అద్భుతంగా చెప్పారు కాబట్టి. నానా బంగారం ఇట్రా, నానా కిలో బంగారం. మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. తిరిగి కనిపించాయి స్టారులే, గిర్రా గిర్రా అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా 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 అరే ఉదేద్దామా బూరా. మేడం మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఏం చేస్తుంటారు? మాది బిజినెస్ అండి. ఏం బిజినెస్ అండి? హోమ్ ఇండస్ట్రీ అండి. వావ్, వెరీ గుడ్. కాకినాడనేనా? కాకినాడ. వెరీ గుడ్ అండి. మేడం మీ పేరు? అలేఖ్య. అలేఖ్య ఏం చేస్తుంటావు? జాబ్ చేస్తున్నా. వెరీ గుడ్. అమ్మ మీ పేరు? మై డియర్ రవణ, నా పేరు ప్రసన్న. ప్రసన్న గారు ఏం చేస్తుంటారు? ప్రసన్న గారు? నేను బ్యూటిషియన్. బ్యూటిషియన్, అందుకే ఇంత అందంగా ఉన్నారా? మీరేనా కాకినాడలో మహిళలందరినీ అందంగా తయారు చేసేది? అమ్మా మీ పేరు? నాకు రవితో ఇష్టం మైత్రి, నా పేరు గాయత్రి. మైత్రి గాయత్రి ఏం చేస్తుంటారు? మైత్రి నేను యోగా టీచర్ని. యోగా టీచర్. వావ్, యోగా చాలా ఇంపార్టెంట్ అండి. అందరికంటే కాకినాడలో ఉన్న వాళ్ళందరూ అందంగా ఉన్నారంటే ఈవిడ కారణం, ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం మీరు. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మ మీ పేరు? రవి, నువ్వు ఎక్కడుంటే అక్కడ నవ్వుల విందు. నా పేరు ఇందు. ఇందు ఏం చేస్తుంటావు? ఇందు బీటెక్ 3rd year చదువుతున్నాను. రవి మీకోసం ఒక సాంగ్ డెడికేట్ చేస్తా. పాడినమ్మా. పరువం వానగా నేడు కురిసేనులే, ముద్దు మురి పాలలో ఈడు తడిసేనులే, నా వడిలోన ఒక వేడి సెగరేగెనే, ఆ సడిలోన ఒక తోడు ఎదకోరెనే, నదివే నీవైతే అలనే. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. ఎంతవరకు వచ్చిందా సింగింగ్? నేర్చుకోలేదు, నార్మల్ గా పాడుతుంటాను కాన్సర్ట్స్ లో. నేర్చుకోకుండానే ఇంత అద్భుతంగా పాడుతున్నా అంటే నేర్చుకుంటే ఇంకెంత అద్భుతంగా పాడతావు. బట్ ఆల్ ది బెస్ట్ అన్న. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ ఫెంటాస్టిక్. అమ్మా వాట్స్ యువర్ నేమ్? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. రియల్ ఎస్టేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఎలా మేనేజ్ చేస్తున్నారండి ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్? అంటే అలవాటు చేసుకున్నాను. అదంతే, ఆడవాళ్ళు కాబట్టి ఏదైనా సాధ్యం అవుతుంది. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఓకే, సో మన ఫస్ట్ వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ ప్లీజ్. అక్కడ బుడగలు చూస్తున్నారు కదా, ఆ బుడగలు తీసుకొని ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు, సెకండ్ అండ్ థర్డ్. నేను క్వశ్చన్ అడగాలి అని అంటే ఎవరైతే ఫాస్ట్ గా పరిగెత్తి ఆ బుడగ అక్కడ నుంచి లాక్కొని అక్కడికి వెళ్ళి ఆ స్టూల్ మీద పెట్టి ముందుకెళ్ళి చేతులు పైకి పెట్టి ఆ బుడగ మీద కూర్చొని పగలగొట్టి ఎవరైతే తిరిగి వచ్చి నాకు ఫస్ట్ హైఫై ఇస్తారో వాళ్ళనే ఆ టీం నే క్వశ్చన్ అడుగుతా. వాటి అర్థమైంది కదా? బెలూన్ పగలగొట్టేటప్పుడు మీ చేయితో బెలూన్ ని పగలగొట్టద్దు, చేయితో పట్టుకోకూడదు, అవతల వైపు చూసే కూర్చోవాలి. 3, 2, 1 గో.
సో ఫస్ట్ మీరే వచ్చారు, వెరీ గుడ్. ఇంట్లో రోజు ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారండి మీరు. క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్త వినండి. ఊరి పేరుతో వచ్చిన ఏమైనా ఒక 4 పాటలు పాడాలి. అంటే వెరీ గుడ్, అంటే మంచి పాట, హిట్ పాట. పాడకపోతే పాయింట్ రాదు. ఓకే, టైం అప్. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి మేగజ్జ కడితే నిదురపోదు నిండు రాత్రి రెండో పాట 4 పాటలు పాడాలి. హలో హలో మైక్ టెస్టింగ్ సభకు నమస్కారం మా సొంత పేరు బంగారం ఒంటి తీరు తగరం పుట్టిందేమో యానాము కాకినాడ తీరం తిన్నదేమో గుంటూరు మిర్చి కారం. వెరీ గుడ్, వెరీ గుడ్. మూడోది. భద్రాచలం కొండ సీతమ్మవారి అండ కావాలా నీ కండ దండ టపు టపు టపోరి కన్యాకుమారి టపు టపు టపోరి నా టక్కుటమారి. ఇంకొకటి. గాజువాక పిల్ల మేం గాజులో లంగారా గాజువాక పిల్ల మేం గాజులో లంగారా కడగలేదా గాజువాకే పిల్ల మది గాజులోలమే పిల్ల మేము. సో 4 పాటలు అడిగితే 4 పాటలు వచ్చేసినాయి కాబట్టి ఈ రౌండ్ లో ఫస్ట్ పాయింట్ మీకు. ఒక పాయింట్ అటు పోయింది, టోటల్ గా 3 పాయింట్లే. ఇప్పుడు వచ్చే పాయింట్ నీ మీద ఉంది. ఆ కృషి మీద బెలూన్ వదలగొట్టి రావాలి. ఆ పాయింట్ కూడా వాళ్ళకి వెళ్ళిపోయింది అనుకో, కాకినాడలో ఊపుకుంటూ తయారై పోయిర్రు, ఒక పాయింట్ కూడా గెలుచుకోలేదని వాళ్ళు అంటారు. సరే వస్తుందా? రెడీ, మైక్ ఇచ్చేయి. 3, 2, 1 గో. అగో చెయ్యి పైన పెట్టట్లేదు. ఓకే, సో జస్ట్ 1 millisecond లో నువ్వు గెలిచా. ఏంది అంతసేపు కూర్చున్నావు? క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్త వినండి, ఇది చెప్పకపోతే పాస్ అయిందంటే వాళ్ళకి వస్తుంది. హీరోయిన్ ఫ్యాక్షనిస్ట్ కూతురుగా నటించిన ఏవైనా 3 తెలుగు సినిమా పేర్లు చెప్పండి. రచ్చలో హీరోయిన్ ఎవరు? రచ్చలో తమన్నా ఫ్యాక్షనిస్ట్ కూతురా? రాంగ్. ఆదిలో హీరోయిన్ ఎవరు? ఆమె ఎవరో తెలియదు కానీ ఫ్యాక్షనిస్ట్ కూతురే. ఓకే, రెండోది మిర్చిలో ఫ్యాక్షనిస్ట్ కూతురు హీరోయిన్ అనుష్క హీరోయిన్ అందులో. ఓకే, రిచా కూడా హీరోయిన్ కాబట్టి ఓకే. మూడోది హీరోయిన్ పేరు తెలియదు. ఫ్యాక్షనిస్ట్ చెల్లెలు అందులో, ఫ్యాక్షనిస్ట్ కూతురు కాదు రణంలో. యజ్ఞం ఇస్ రైట్ ఆన్సర్. సో 1.2 ఇప్పుడు డిసైడర్ పాయింట్. ఈ పాయింట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. గాట్ ఇట్? 3, 2, 1 గో. ఇంకోటి దండం. పాయింట్ గెలుచుకోవచ్చు, అలాగే రౌండ్ కూడా గెలుచుకోవచ్చు. జస్ట్ 4 పదాలు ఉన్న సినిమా పేర్లు, తెలుగు సినిమా పేర్లో 4 పదాలు ఉండాలి. ఇప్పుడు ఐశ్వర్య బియ్యం ఆడవాళ్ళు మీకు జోవాళ్ళు 5 పదాలు ఉన్నాయి. అట్లా 4 పదాలు కావాలి. ఆడవారి మాటలకు అర్థాలే వేరేలే. ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరేలే. వెరీ గుడ్. 5. గోవిందుడు అందరి వాడే. గోవిందుడు అందరి వాడే. 3. 5, 4, 3, 2, 1 టైం అప్. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. సకుటుంబ సపరివార సమేతంగా రావాలి.
రెండు, ఇంకో రెండు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఫెంటాస్టిక్. ఇంకోటి, నువ్వు వస్తానంటే నేను నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సో ఈ పాయింట్ తో పాటు రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, డిజర్వింగ్ 3000 రూపీస్. మా సిరప్ రెడీగా ఉంది. నేను క్వశ్చన్ అడుగుతా, మీలో ఒకరు వస్తారు. క్వశ్చన్ కి ఆ రైట్ ఆన్సర్ చెప్తే ఈ బ్యాగ్ గెలుచుకుంటారు. ఆడ నిల్చుంటారు, ఈ బ్యాగ్ ని అలా వేస్తారు, 500 రూపాయలు గెలుచుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎవరు బాగా తెలివిగా ఆన్సర్ చేసేవాళ్ళు? నాకు తెలుసు మేడం, మీరు రండి. మీ పేరు? అంబిక. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తెలుసు కదా? తెలుసు. ఆ సినిమా గురించి కొన్ని క్వశ్చన్లు అడుగుతా, ఓకేనా? హీరో ఎవరు? చిరంజీవి. ఇప్పుడు అసలైన క్వశ్చన్ అడుగుతున్నా. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా వచ్చింది ఏ బ్యానర్, ఏ ప్రొడక్షన్ హౌస్? వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రీలో, వన్ ఆఫ్ ది బెస్ట్. వైజయంతి. తెలుసా? గెస్ చేశారా? లేదు, గెస్ చేస్తాం. గెస్ చేశారు. రైట్ ఆన్సర్. డైరెక్ట్ అక్కడికి టచ్ అవ్వకుండా వెళ్ళిపోయింది. కంగ్రాచులేషన్. మీ ఇంట్లో దోమలు ఎక్కువ ఉంటాయి కదండి? మన దోమలు చంపారు. కంగ్రాచులేషన్స్, 500 రూపీస్. ఏం ఎనర్జీ అమ్మా, సూపర్ ఎనర్జీ. మీ పేరు? రవి ఎక్కడ ఉంటే ఖుషి, నా పేరు రాణి. బాగుంది పేరు. బాగుందండి. బాగుంది. రాణి గారు, కాకినాడకి రాణి గారు అన్నమాట మీరు. కాదండి, పేర్లోనే ఉందంతే. మా ఇంటి మహారాణి. వెరీ గుడ్ అండి, మీరు నిజంగా మహారాణి లాగానే ఉన్నారు. పురాణాల గురించి ఎంత గ్రిప్ ఉంది మీకు? మా ఫ్రెండ్ ని పిలవచ్చా? ఎవరు ఆవిడ? సరే రండి, పార్ట్నర్ మీకు కావాలంటే. మీరు హెల్ప్ కోసం మీరు పక్కన మీ ఫ్రెండ్ ని తెచ్చారు. మేడం మీ పేరు? నా పేరు మధువాణి. మధు గారు, పురాణాల సబ్జెక్ట్. పురాణాలు అంటే ఏంటి చెప్పండి? మహాభారతం, Very రామాయణం, good. భగవద్గీత, Very good. రామాయణం, భారతం. పురాణాలకు సంబంధించి 10 మంది మహిళలు పేర్లు చెప్పాలి. మీకు ఇచ్చే టైం 20 సెకండ్లు మాత్రమే. సీత, మండోదరి, కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఊర్మిళ, రాధ, సత్యభామ, రుక్మిణి, జాంబవతి, కృష్ణుడి భార్య. రైట్ ఆన్సర్. ఫస్ట్ మీరు, దాని తర్వాత మీరు. వెళ్ళండి. హార్డ్ లక్ అమ్మా, బట్ ఇట్స్ ఓకే. దిస్ ఆల్వేస్ ద నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. బాగా ట్రై చేశారు. చెప్పండి. ఎవరైతే అందమైన వడ్డానం పెట్టుకున్నారో, తను అదేంది వడ్డానమా? అది డ్రెస్సా? కానీ అది వడ్డానం లానే ఉంది. నువ్వురా. వాట్స్ యర్ నేమ్? మౌలిక. మౌనిక. నాకు ఈ వడ్డానాలు అర్థం కావు నాన్న, అది చూస్తే అట్లనే ఉన్నది. ఓకే, ఏ సబ్జెక్ట్ మీద అడగను? మ్యాథ్స్. నాకు రావాలిగా. నేను అడిగాను, నాకు రావాలిగా మ్యాథ్. సరే, మ్యాథ్ అంటారు కాబట్టి నేను చిన్నప్పుడు చదువుకుందా గుర్తొచ్చి. పైథాగరస్ థీరం తెలుసా? ఏం చదువుకుంటున్నావు? పేరు విన్నావా? ఇప్పుడే మ్యాథ్ అన్నావు కదమ్మా. పేరు గుర్తుంది. నువ్వు ఏం చదువుకుంటున్నావు?
డిగ్రీకి వస్తుంది. డిగ్రీ అంటే పైథాగరస్ థీరం 8th క్లాసే. పైథాగరస్ థీరంలో ఫార్ములా ఏంది? పై స్క్వేర్. పై స్క్వేరా? పైథాగరస్ థీరంలో ఫార్ములా ఉంటది. పైథాగరస్ ఫార్ములా రైట్ యాంగిల్, ట్రయాంగిల్, కింద యాంగిల్. ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. చెప్పు, నీకు వచ్చింది చెప్పు. క్లూ ఇవ్వచ్చు కదా. పైథాగరస్ థీరం తెలీదా? చెప్పాలా నేను? తెలుసుకుంటావా ఎప్పుడన్నా? C is equals to √a² + b². ఎవరికి తెలుస్తుంది? మీకు అన్నీ తెలుసు, కానీ వేయడం మాత్రం రాదు. అదేదో బాగుంది. పైథాగరస్ థీరం అది. సరే, అంతగా సింపుల్ గా అడుగుతా, ఓకేనా? కాకినాడలో ఫేమస్ అయిన 8 థియేటర్ల పేరు చెప్పు. చాణక్య, చంద్రగుప్త, ఆనంద్, పద్మప్రియ, మల్టీప్లెక్స్. ఏం మల్టీప్లెక్స్? దాని పేరు సూర్య. తాజ్ మహల్ తెలుసా? సూర్యమహల్. టైం అయిపోతుంది. థియేటర్ల పేర్లు కాకినాడలా కొత్తగా ఒకటి పెట్టారుగా మొన్న. ఐనాక్స్. ఓకే, ఐనాక్స్ ఇద్దాం. ఓకే, ఇంకా 3. 5 4 3 2 సత్య. టైం అప్. అయ్యో, ఇంత సింపుల్ మ్యాథ్ అడిగినావు, అది రాలే. కాకినాడలో థియేటర్స్ అడిగా, అది రాలే. కానీ 5 పేర్లు చెప్పావు, 8 అడుగుతాయి. ఓకే, ఐ థింక్ యూ డిజర్వ్ ఎ ఛాన్స్. థ్యాంక్ యూ. అది సెకండ్ రౌండ్. మళ్ళీ థర్డ్ రౌండ్కి వెళ్ళిపోదాం. బాగా ఎనర్జెటిక్ ఉండాలి. అప్పటి నుంచి నాకు ఎనర్జెటిక్ గా కనిపించే వాళ్ళు ఇద్దరు అయితే ముందే సెలెక్ట్ చేస్తున్నా. దాని తర్వాత ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేస్తా. ఓకే, రెడ్ సారీ మేడం ఇట్రండి. బ్లాక్ బ్యూటీ మేడం ఇట్రండి. Let's go. సో 3 టోపులు పెట్టుకొని రెడీగా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఈ బాల్ ని మీ తల మీద ఉన్న కోన్ మీద బ్యాలెన్స్ చేసుకుంటూ అలా రింగుల మీదకి వెళ్ళి అక్కడ చేతులు వాడకుండా ఆ బాల్ ని ఆ బాస్కెట్ లో వేయాలన్నమాట. మీరు ఆ రింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ నుంచి మీరు ఆ బాల్ తీసుకొని వాళ్ళని కొట్టచ్చు. ఆ బాల్ కింద పడేలాగా కొట్టాలి. అక్కడ రింగ్ దాటారంటే మళ్ళీ కొట్టలేరు. ఆ బాల్ అక్కడ మీరు ఈ కష్టంలో దాటి ఈ బాల్స్ అన్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి. ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళు విన్నర్. యువర్ టైం స్టార్ట్స్. 3 2 1 గో. సిటీ కొట్టి మిట్ట మిట్ట సుతారే సిటీ పట్టి పట్టారే సిట్టుకొని సతారే నడుము సత్తే పాము సరే పారాలైతారే బాడీలోన ఉన్నది పడే పంచుతే నానిరే తెల్ల సిర కట్టుకొని పెంట ఎర్ర పొట్టే పనరల అంబులెన్స్ టక్కరిచ్చినట్టు అయిపోయి. సో కష్టపడి మీ ముగ్గురు కలిసి 2 వేసారు. మీ ముగ్గురు కలిసి కాదు, నువ్వే 2 వేసావు. వెరీ గుడ్. సో మీ టార్గెట్ 3 వేస్తే మీరు గెలుస్తారు. కానీ ఇప్పుడు మీ పొజిషన్ లో వీళ్ళు విసురుతా ఉంటారు. జాగ్రత్తగా అన్నీ వచ్చేయండి. ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 అండ్ గో.
మొత్తానికి మీరు 2 వేసారు, వీళ్ళు అదే టైంలో 3 వేసి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు. ఇద్దరు వచ్చినందుకు మీకు మా ఐశ్వర్య బియ్యం తరపు నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్ అమ్మా. కాకినాడలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. దెన్ కీప్ సేయింగ్ అండ్ కీప్ వాచింగ్ ఆడవాళ్ళు మీకు.